ముల్లంగి పల్లి పచ్చడి చేసుకోవడానికి ముల్లంగి, ఎండుమిర్చి, పల్లీలు 1 కప్పు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ తీసుకొని ఒక చిన్న నిమ్మపండు సైజంత చింతపండు నానబెట్టుకోండి. అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పల్లీలు, మనం తీసుకున్న ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఇవంతా చక్కగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇదే ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ముల్లంగి ముక్కలను కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని ఒక మిక్సీ జార్లోకి పల్లీలు అన్నీ కూడా యాడ్ చేసుకొని చింతపండు, తెల్లగడ్డపాయలు కూడా యాడ్ చేసి ఈ విధంగా పౌడర్ చేసుకొని ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి ఈ ముల్లంగి ముక్కలు కూడా యాడ్ చేసి వాటర్ అవసరమైతే కొద్దిగా యాడ్ చేసుకొని మిక్సీకి పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పోపు వేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్, ఆవాలు, అలాగే ఎర్రగడ్డలు, కరివేపాకు యాడ్ చేసి ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న ఈ పచ్చడి మొత్తం కూడా ఇందులో యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని వేడి వేడి రాగి సంగటి రైస్ టిఫిన్స్లోకి తింటే ఎంతో టేస్టీ చట్నీ